The word is used to make the and apart and do you mind if you would do in this case is a word, it is also used generally. We can use three words for making the request. First one is please, second one is kindly, third one is do. Apart from these three words, we can also use some other words for making the request to be sound polite, to be more politeness to our conversation. We can use certain other words. For example, can, will, could, would. So these are the generally four words that are used to make to seems to be sound polite to our the action of request. Now, can anybody tell me that what are these four words? Can, will, could, and would. ఎవరైనా చెప్పగలుగుతారమ్మా? ఫోర్ వర్డ్స్ ఏమంటారు? వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యువర్ నాలెడ్జ్. హెల్పింగ్ వర్డ్స్. నెక్స్ట్, ఈ ఫోర్ వర్డ్స్ ని ఇవి హెల్పింగ్ వర్బ్స్ లో ఇవి ఒక పార్ట్. వీటిని మనం ఏమంటామంటే మోడల్ వర్బ్స్ అని అంటాం. See that. How many modal verbs are there? There are about 13 modal verbs. As you know, shall, will, can, may, must, should, would, could, might, ought to, need to, dare to, used to. So these are the 13 words are called modal verbs. These modal verbs are part in helping verbs or auxiliary verbs. As our friend said that there are 24 helping verbs. These helping verbs are also called auxiliary verbs in English grammar. Out of these 24 helping verbs or auxiliary verbs, there are 13 modal verbs. Those 13 modal verbs are these. I repeat for you. Shall, will, can, may, must, should, would, could, might, ought to, need to, dare to, used to. See that these modal verbs are used by the speaker to express his variety of feelings depend on the different situations. One more thing you have to remember here, that is these modal verbs, they will not carry any definite meaning. ఈ మోడల్ వర్బ్స్ అనేది ఖచ్చితంగా ఇదే అర్థాన్ని ఈ సందర్భంలో ఇస్తుంది అన్నట్టుగా మనం చెప్పలేం. సందర్భానుసారంగా ఈ మోడల్ వర్బ్స్ అనేది వివిధ రకాల అర్థాలను మనకి ఇస్తాయి. కాబట్టి it is after knowing that using modal verbs is very very easy. If you do not know more about how to use the modal verbs, we get confused using these modal verbs. But in this class, we focus only 4 words out of these 30. ఈ 13 ఉన్నటువంటి మోడల్ వర్బ్స్ లో మనం 4 వర్బ్స్ గురించే తెలుసుకుంటాం. ఏంటి అవి? will, can, would, could. ఎందుకు ఈ 4 గురించే మనం తెలుసుకుంటాము? Generally, we can use these 4 modal verbs to make the request to seems to be sound polite while making request. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 మోడల్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో రెడ్ కలర్ లో will, can, would, could, ఈ 4 పదాలని మనం రిక్వెస్ట్ చేయడానికి ఫార్మల్ గా ఉండడానికి మనం యూజ్ చేస్తాం. అయితే ఇందులో will అనేది ఒక రకమైనటువంటి పొలైట్నెస్ ఇస్తుంది, కెన్ అనేది ఒక రకమైనటువంటి పొలైట్నెస్ ఇస్తుంది, వుడ్, కుడ్ ఆల్సో ఒక రకమైన పొలైట్నెస్ ఇస్తుంది. ఇవన్నీ ఒకే రకమైనటువంటి డిగ్రీ ఆఫ్ పొలైట్నెస్ ఇవ్వదు. డిపెండ్ ఆన్ అవర్ రిలేషన్షిప్ విత్ అదర్స్ వి కెన్ మేక్ ద రిక్వెస్ట్. ఎలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మీకు ఒక పెన్ను కావాలి, మీ ఫ్రెండ్ మీ క్లాస్మేట్ ఉన్నాడు. సో క్లాస్మేట్ పెన్ను కావడానికి మీ రిక్వెస్ట్ చేసే పద్ధతి ఒక రకంగా ఉంటుంది. మీ సీనియర్ కలిసినప్పుడు పెన్ను లేదని రిక్వెస్ట్ చేసేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది.
ఇంకొకటి మీ క్లాస్ టీచర్ దగ్గర నుంచి పెన్ను తీసుకున్నప్పుడు మీ రిక్వెస్ట్ ఒక రకంగా ఉంటుంది. తర్వాత మీ బయట ఎవరైనా బ్యాంకులో వెళ్ళినప్పుడు కానీ, రైల్వే బుకింగ్ స్టేషన్లో కానీ, మీ దగ్గర పెన్ను లేదు, ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలనుకోండి అమ్మా, అప్పుడు మీరు చేసే రిక్వెస్ట్ ఆయన పట్ల వివిధ రకాలుగా ఉంటుంది. 4 సందర్భాలు ఇచ్చారు. ఈ 4 సందర్భాలలో మీ రిక్వెస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుందా? ఎస్. డిపెండ్ ఆన్ ది అదర్ పర్సన్, knowing the status of the other person, having your requirement, you can use a different words to be sound polite towards your request. అంటే ఏంటిది, మన రిక్వెస్ట్ అనేది చూడడానికి, మన రిక్వెస్ట్ సౌండ్ పొలైట్ గా ఉండడానికి మనము వివిధ రకాలైనటువంటి మోడల్ వర్బ్స్ ని మనం యూజ్ చేస్తాం. ఎలా ఉంటే ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే 13 మోడల్ వర్బ్స్ లో మనకు 4 మోడల్ వర్బ్స్ మాత్రం స్పెషల్ గా సౌండ్ పొలైట్నెస్ ఇవ్వడానికి మన రిక్వెస్ట్ యూజ్ చేస్తామని తెలుసుకోవాలమ్మా. అవేంటి అంటే విల్, కెన్, వుడ్, కుడ్. నౌ సీ దట్ మనం రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు జనరల్ గా చాలా మంది కొన్ని కామన్ ఎర్రర్స్ అనేది చేస్తూ ఉంటారు. బేసిక్ గా అదేంటిదో మనం చూద్దాం. మీకు ఇక్కడ I gave 2 sentences. I think it is very clear to you in red color. First one is, please kindly help me. See that we can use the word please to make the request. At the same time, we can use kindly to make the request. Here, in this sentence, we use these 2 words to make the request. What is the sentence? Please kindly help me. And second sentence, can you be able to take me to hospital? Can you be able to take me to hospital? Now, can anybody tell me that is there any mistake in the given sentences? Yes. If we see the first sentence, 2 polite words are used in the same sentence. We should not use 2 words which can bring the same meaning in making the politeness and request. For example, కింద చూడండి అమ్మా, కరెక్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ప్లీజ్ హెల్ప్ మీ లేదా కైండ్లీ హెల్ప్ మీ అనాలి. అంతేకాని కైండ్లీ ప్లీజ్ హెల్ప్ మీ ఆ విధమైన ఎక్స్ప్రెషన్స్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో దట్ ఈస్ కన్సిడర్డ్ రాంగ్ ఆర్ ఇన్కరెక్ట్. వాట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్? యూజ్ 1 word which can bring the meaning of request, that is please help me లేదా kindly help me. So this is the correct way of expression. ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్కరెక్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో సెకండ్ సెంటెన్స్ చూద్దామమ్మా. అదేంటిది అంటే, కెన్ యూ బి ఏబుల్ టు టేక్ మీ టు హాస్పిటల్. ఇచ్చినటువంటి సెంటెన్స్ లో వాట్ ఈస్ ద మిస్టేక్ దట్ వీ కెన్ ఐడెంటిఫై? In the given, when we use can, we should not use able. Able can carry the similar meaning that is can. Just like above example మీకు ఒకటి ఇచ్చాను. ఏమి ఇచ్చాను అన్నా మీకు? ప్లీజ్ కైండ్లీ హెల్ప్ మీ. ఇక్కడ ప్లీజ్ అనేది దాని అర్థము, కైండ్లీ అనే అర్థము 2 ఈక్వల్ కాదా? ఈక్వల్. 2 అర్థం ఈక్వల్ గా ఉన్నప్పుడు 2 యూజ్ చేయడం అనేది ఇది తప్పుగా కన్సిడర్ చేయబడుతుంది. అందుకని మనకి దానికి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాము? ఏదైనా ఒకటే యూజ్ చేయాలి. ప్లీజ్ హెల్ప్ మీ ఆర్ కైండ్లీ హెల్ప్ మీ. అదే విధంగా ఇన్ ద సెకండ్ సెంటెన్స్ కెన్ ఆల్సో క్యారీ ద ఈక్వల్ మీనింగ్ ఆఫ్ ఏబుల్. వెన్ కెన్ క్యారీ ఈక్వల్ మీనింగ్ ఆఫ్ ఏబుల్ ఆర్ ఏబుల్ when carries the equal meaning of can, when we use these 2 words in the one sentence, that way of expression is considered wrong. అంటే ఏంటిది ఇక్కడ? కెన్ అనేది ఏబుల్ అనే మీనింగ్ ఇచ్చినప్పుడు, ఏబుల్ అనేది కెన్ అనే ఈక్వల్ మీనింగ్ ఇచ్చినప్పుడు 2 పదాలు ఒకే సెంటెన్స్ లో యూజ్ చేసి వాడితే అది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ గా కన్సిడర్ చేయరు. కాబట్టి ఏదైనా ఒకటే యూజ్ చేయాలి.
దాని కింద మనం ఏమి ఇచ్చాము, దానికి కెన్ బదులు ఇక్కడ ఏమి యూజ్ చేసామమ్మా, కుడ్. వీ కెన్ యూజ్ కుడ్ టు గివ్ మోర్ పొలైట్నెస్. సో బై యూజింగ్ ద కుడ్ వీ కెన్ మేక్ ఏ మోర్ పొలైట్నెస్ లైక్ దిస్. కుడ్ యు టేక్ మీ టు హాస్పిటల్. అక్కడ బీ ఏబుల్ మనకు రాలేదమ్మా. కుడ్ యు టేక్ మీ టు హాస్పిటల్. ఫర్ ఎగ్జాంపుల్ కుడ్ యూ ఏబుల్ టు టేక్ మీ టు హాస్పిటల్ మనం యూజ్ చేసామనుకో, అది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ కాదు. మన కెన్ను కుడ్ వచ్చినప్పుడు బీ ఏబుల్ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ బీ ఏబుల్ మీరు యూజ్ చేయాలనుకున్నప్పుడు కెన్ యూజ్ చేయొద్దు, కుడ్ యూజ్ చేయొద్దు. ఆ ప్లేస్ లో మీరు ఏం యూజ్ చేయొచ్చు, విల్ యూజ్ చేయొచ్చు. మీరు బీ ఏబుల్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఏ మోడల్ యూజ్ చేయాలమ్మా, విల్, బట్ నాట్ కెన్ కుడ్. ఎందుకు కెన్ కుడ్? బీ ఏబుల్ అనే మీనింగ్ ఈక్వల్ గా కెన్ కుడ్ అనేది క్యారీ చేస్తుంది. పైన ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను, ప్లీజ్ కైండ్లీ. కైండ్లీ అనే మీనింగ్ ఒకటే, ప్లీజ్ అనే మీనింగ్ ఏ విధంగా ఉన్నప్పుడు సెంటెన్స్ లో రెండు పదాలు యూజ్ చేస్తే ఎలా రాంగ్ ఎక్స్ప్రెషనో, సిమిలర్ గా కెన్ యూ బి ఏబుల్ అనేది కూడా రెండు ఒకే అర్థాన్ని ఇచ్చినప్పుడు, ఒకే సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈస్ కన్సిడర్డ్ wrong. So what is the proper expression? Could you take me to hospital? Or will you be able to take me to hospital? So this is the correct way of expression in making the request. Next. Okay. Now let us see that some expressions for making the request. We can make the request by using a different way of expressions, by using different sentences. So what are the maximum sentences that we can use while making the request? Depend on different situations or the listener. Let us see that. First one is take me to hospital. It is general. General, it is not more politeness. Yes or no? Because no polite word is used in the sentence. Next, please take me to hospital. So in this, a general politeness word is used, that is please take me to hospital. Next, can you please take me to hospital? Next one is, will you please take me to hospital? Next, would you please take me to hospital? Next, could you please take me to hospital? Next, do you think it would be possible for you take me to hospital? And last expression, do you think you could please take me to a hospital? See that ఇక్కడ ఇవన్నీ మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ అమ్మా. మనం రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు జనరల్ గా మనం అంటే ఇక్కడ ఒక్కొక్క సెంటెన్స్ అనేది ఒక్కొక్క సిచ్యువేషన్ ఇప్పుడు మనం ఇమాజిన్ చేస్తాం. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ తమ్ముడు ఉన్నాడమ్మా, బయటికి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మీరు హాస్పిటల్ తీసుకుని వెళ్ళినప్పుడు మీ తమ్ముడు చాలా పొలైట్నెస్ వాడు యూజ్ చేస్తాడా? యూజ్ చెయ్యడు. అవునా కదా? అంటే ఇక్కడ అనుకుందాం, మీరు మీ తమ్ముడిని హాస్పిటల్ మీ అన్ననో తమ్ముడిని హాస్పిటల్ తీసుకెళ్ళి మీరు రిక్వెస్ట్ చేయాలనుకోండి, మీరు ఏమంటారు? టేక్ మీ టు హాస్పిటల్ అంటారు. ఎందుకంటే యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ బ్రదర్ ఈస్ వెరీ క్లోజ్. యూ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ మెంబర్. యాజ్ యూ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ మెంబర్, యూ విల్ నాట్ యూస్ ఎనీ పొలైట్ ఎక్స్ప్రెషన్ వర్డ్స్. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మగారు అంటారు, అక్కడ ఉన్నటువంటి ఒక పెన్ని అంటారు. మీ అమ్మగారు పెన్ని నాన్న పెన్ని అంటారు, కానీ దయచేసి పెన్ని ఇవ్వండి అని అంటుందా? అన్నారు. ఎందుకంటే యువర్ రిలేషన్షిప్ విత్ ది అదర్ పర్సన్ ఈజ్ ఇన్ఫార్మల్. యూ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. కాబట్టి అక్కడ మనం జనరల్ గా వి డు నాట్ యూజ్ ఎనీ పొలైట్ వర్డ్స్. అది ఎగ్జాంపుల్, టేక్ మీ టు హాస్పిటల్. అంటే మన ఫ్యామిలీ మెంబర్ లో, బ్లడ్ రిలేషన్ లో మనం ఎటువంటి పొలైట్నెస్ యూజ్ చెయ్యము జనరల్ గా. సెకండ్ చూద్దాం, ప్లీజ్ టేక్ మీ టు హాస్పిటల్. ఇది మనం ఎవరితో ఎలా అనుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి మీ కజిన్ వచ్చారు. కజిన్ వచ్చినప్పుడు జనరల్ గా టేక్ మీ టు హాస్పిటల్ అంటామా? అనం. ప్లీజ్ టేక్ మీ టు హాస్పిటల్. యువర్ కజిన్ అనేది యువర్ రిలేషన్ నెక్స్ట్ టు యువర్ బ్లడ్ రిలేషన్. అవునా కదా? బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ గ్రూప్, నాట్ ఫ్యామిలీ బట్ ఫ్యామిలీ గ్రూప్. కాబట్టి ఏంటిది, మీ కజిన్ తోటి కొద్దిగా మీరు
పొలైట్నెస్ మాట్లాడడానికి ప్లీజ్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తారు. అదే ఇప్పుడు మీరు మీ బ్రదర్ తోటి ప్లీజ్ అని ఉపయోగిస్తారా? జనరల్ ఉపయోగించరు. నన్ను హాస్పిటల్లో తీసుకొని వెళ్ళు అంటాం. అదే మీ కజిన్ వచ్చా మీ ఇంటికి, వెన్ యూ కజిన్ విజిట్ యువర్ హౌస్, జనరల్లీ వీ కెన్ గివ్ సమ్ పొలైట్నెస్ టు టేక్ యూ టు హాస్పిటల్. అప్పుడు మనం ఏమంటాం, ప్లీజ్ టేక్ మీ టు హాస్పిటల్. లేదనుకోండి, మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడమ్మా, వెరీ వెరీ క్లోజ్, యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యువర్ ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చాడు, అప్పుడు మనం ఏమంటాం, ప్లీజ్ టేక్ మీ టు హాస్పిటల్ అంటాం. అవునా కదా? కొద్దిగా పొలైట్నెస్ ఇస్తాం మనం కంపేర్ టు ద ఫ్యామిలీ మెంబర్స్. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం ఉపయోగిస్తాం ఇక్కడ, ప్లీజ్ టేక్ మీ టు హాస్పిటల్. నెక్స్ట్ కెన్ చూద్దాం. కెన్ యూ ప్లీజ్ టేక్ మీ టు హాస్పిటల్. ఇది ఎప్పుడు అనుకోవచ్చు మనం? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి మీ క్లాస్మేట్ వచ్చాడమ్మా. చూద్దాం ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్ తోటి ఎటువంటి వర్డ్స్ ఉపయోగించారు, ఎందుకంటే యూ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ గ్రూప్ మెంబర్స్. నెక్స్ట్ ఏంటిది, మీ యొక్క కజిన్ వచ్చాడు కాబట్టి కొద్దిగా పొలైట్నెస్ మనం చూపిస్తాం, బికాస్ ఈ బిలాంగ్స్ టు ద సేమ్ ఫ్యామిలీ గ్రూప్. ఎస్ ఆర్ నో? థర్డ్ చూద్దాం, మీ యొక్క క్లాస్మేట్ వచ్చాడు, మే నాట్ క్లోజ్ ఫ్రెండ్, యువర్ క్లాస్మేట్. సో క్లాస్మేట్ కాబట్టి కొద్దిగా పొలైట్నెస్ ఇవ్వాలన్నా వద్దా? కొద్దిగా గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇవ్వకపోతే మనకి ఏదైతే సాయం కావాలో చేస్తాడమ్మా, చేయడానికి నిరాకరిస్తాడు. కాబట్టి కొద్దిగా ఎక్కువ గౌరవం ఇచ్చేటట్టుగా, రిక్వెస్ట్ చేసేటట్టుగా ఉండాలి అంటే మనం ఏం ఉపయోగిస్తాం ఇక్కడ, కెన్ అనేది ఉపయోగిస్తాం. ఎందుకు? ద ర్యాంక్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అండ్ యువర్స్ ఈజ్ సిమిలర్, బిలాంగ్ టు ద సేమ్ ఏజ్, సేమ్ క్లాస్. ఎస్ ఆర్ నో? సేమ్ అబిలిటీ అండ్ ద స్ట్రెంగ్త్ ఇన్ డిశ్చార్జింగ్ యువర్ ఫంక్షన్స్. ఒకే స్టేటస్ లో ఉన్నప్పుడు మనం ఏం ఉపయోగిస్తాం ఇక్కడ, కెన్ అనేది ఉపయోగిస్తాం. కెన్ యూ ప్లీజ్ టేక్ మీ టు హాస్పిటల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు క్లాస్ రూమ్ లో ఉన్నారమ్మా. సో మీకు వెనక బెంచ్, మీకు ఫస్ట్ ముందు బెంచ్ వెనక బెంచ్ వరకు చాలా క్లోజ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. అదే రూమ్ లో చాలా కార్నర్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడమ్మా. సో యూ నోస్ వెరీ వెల్, బోత్ యు నో ఈచ్ అదర్ హూ ఈజ్ హూ అనేది. బట్ ఫ్రీక్వెంట్ గా కమ్యూనికేషన్ చెయ్యరు కాబట్టి అవసరం వచ్చినప్పుడు మనం ఏం ఉపయోగిస్తాము, కెన్ అనేది ఉపయోగిస్తాం. ఎందుకు ఇక్కడ కెన్ అనేది ఉపయోగిస్తాము? టు సీమ్స్ టు బి సౌండ్ పొలైట్నెస్, చాలా మర్యాదపూర్వకంగా ఉండడం కొరకు మనం ఇక్కడ ఏం ఉపయోగిస్తాము, కెన్ అనేది ఉపయోగిస్తాము. మరి సార్ ఇక్కడ మనము కుడ్ ఉపయోగించవచ్చు కదా అంటే, కుడ్ అనేది ఇంకెక్కువ, చాలా పొలైట్నెస్ ఉండడం కొరకు మనం కుడ్ అనేది ఉపయోగిస్తాం. మరి ఇక్కడ కుడ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ సీనియర్ దగ్గర నుంచి పెన్ను తీసుకోవాలంట. ఇఫ్ యూ వాంట్ టు get the pen from your senior, and when you want to get the pen from your senior, seems to be more sound politeness, then we can use could. అప్పుడు మనం ఉపయోగిస్తాము, మా కెన్ ఉపయోగించాం. ఏ వర్డ్ ఉపయోగిస్తాము? కుడ్ అనేటువంటి ఒక వర్డ్. అది చాలా పొలైట్నెస్ అన్నట్టుగా. పొలైట్నెస్ లో దట్ ఈస్ టాప్ వన్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, we can also use will and would also seems to be more sound politeness while making the request. Similarly, will you please take me to hospital? Would you please take me to hospital? And could you please take me to hospital? Do you think it would be possible for you to take me to hospital? Do you think you could please take me to hospital? ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి లిస్ట్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ద సెంటెన్సెస్ దట్ ఆర్ యూస్డ్ వైల్ మేకింగ్ ద రిక్వెస్ట్ డిపెండ్ ఆన్ ది అదర్ పర్సన్. ఓకే, ఇక్కడ చూడండి, మనం రిక్వెస్ట్ అనేది చేసేటప్పుడు రెండు విధాలుగా చేయవచ్చు. ఏ విధాలుగా? ఒకటి బై యూజింగ్ ద వర్డ్స్. ఎలాంటి వర్డ్స్? ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్, కైండ్, డూ, గుడ్, వుడ్, కెన్, విల్. ఇలా వర్డ్స్ యూజ్ చేస్తూ మనము పొలైట్నెస్ అనేది ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఏంటిది? బై టోన్ ఆఫ్ వాయిస్. మనం వాయిస్, ఇది ఇంగ్లీష్ ఫొనెటిక్స్ లో వస్తుందమ్మా. బై రేజింగ్ అండ్ ఫాలింగ్ అండ్ రేజింగ్ ఆఫ్ అవర్ వాయిస్ ఉంటుంది కదా, దాని నుంచి కూడా మనము రిక్వెస్ట్ అనేది చేయొచ్చు. బట్ ఇన్ టుడే క్లాస్ we focus on how to make the request by using the words but not the tone of the voice. Okay namma?
టోన్ ఆఫ్ ద వాయిస్ గురించి మాకు డిస్కషన్ లేదు ఇక్కడ, కాబట్టి తెలుసుకోవడానికి చెప్తున్నాము. బై టోన్ ఆఫ్ ద వాయిస్ ఉపయోగించి కూడా మనం రిక్వెస్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటిది, బై యూజింగ్ ద వర్డ్స్. సో ఇప్పుడు బై యూజింగ్ ద వర్డ్స్ అనేది రిక్వెస్ట్ ఎలా చేయొచ్చో మనం చూద్దాం. ఫస్ట్ కుడ్, సెకండ్ వన్ ఇస్ వుడ్, నెక్స్ట్ వన్ ఇస్ కెన్, విల్, కైండ్లీ and please. Here I have given one order. ఫుడ్ అనేవాడు రిక్వెస్ట్ చేయడంలో ఫుడ్ అనేది ఫైనల్ వర్డ్ అన్నమాట. యూజ్ టు బి మోర్ పొలైట్నెస్, చాలా పొలైట్నెస్ రావడానికి ఫుడ్ అనేది ఉపయోగిస్తాం. దానికంటే కొద్దిగా తక్కువ పొలైట్నెస్ చూపించడానికి దానికంటే ఇంకొద్దిగా తక్కువ పొలైట్నెస్ ఉండడానికి విల్ అనేది ఉపయోగిస్తాం. ఇంకా దానికంటే తక్కువ పొలైట్నెస్ ఉండడానికి కైండ్లీ లేదా ప్లీజ్ అటువంటి వర్డ్స్ ని మనం ఉపయోగిస్తాం. సో ఇక్కడ మీకు ఒక ఆర్డర్ ఇచ్చాను. ఏంటిది ఆర్డరు? ఫస్ట్ ఏంటిది? గుడ్, వుడ్, కెన్, విల్, లాస్ట్ వన్ ఇస్ కైండ్లీ అండ్ ప్లీజ్. ఈ ఆర్డర్ అనేది మోర్ పొలైట్నెస్ టు ద లెస్ పొలైట్నెస్ అన్నట్టు. సో ఇందులో మోర్ పొలైట్నెస్ ఉండడానికి ఏ వర్డ్ ఉపయోగిస్తాము? గుడ్ అనేది ఉపయోగిస్తాం. లెస్ పొలైట్నెస్ ఉండడానికి జనరల్ వర్డ్ అనేది కైండ్లీ అండ్ ప్లీజ్. ఈ ఆర్డర్ ఆఫ్ పొలైట్నెస్ అనేది డిపెండ్ ఆన్ ద రిలేషన్షిప్ విత్ ద అదర్స్ ఓన్లీ వీ కెన్ యూజ్ చేస్తాం. ఎలా అనేది ఒక 4 ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా నేను మీకు. మీ ఫ్యామిలీ మెంబర్ దగ్గర హెల్ప్ తీసుకోవాలన్నప్పుడు ఎటువంటి పొలైట్నెస్